రెగ్యులర్‌గా చేసే కచోరీల్లా కాకుండా కాస్త కొత్తగా, ఎప్పుడు వాడే మసాలాలు కాకుండా కాస్త ఈజీగా అయిపోయేలాగా మైదా పిండి, గోధుమ పిండి యూజ్ చేయకుండా చికెన్ కీమా కచోరీ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్పైసీగా పక్కనే ఉన్న పుదీనా చట్నీతో అద్దుకుని ఒక్కొక్కటి అలా తింటూ ఉంటే ఆహా! అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి తప్పకుండా నచ్చే రెసిపీ. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్! హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ముందుగా మనము పిండిని ప్రిపేర్ చేసుకోవాలి కదా కచోరీకి. సో అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 3 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. మీరు ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోండి. 3 కప్పుల నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడర్ని వేసుకోండి. మీ దగ్గర ఉంటే వైట్ది వేసుకోండి, లేదంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేసుకోండి. లిడ్తో క్లోజ్ చేసి వాటర్ని కాస్త మరిగించండి. వాటర్ ఇలా కాస్త మరుగుతున్నప్పుడు మీరు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బంగాళదుంపను తురిమేసుకొని వేసేసుకోండి. మీరు కావాలంటే బంగాళదుంపను ఉడికించేసి కూడా వేసేసుకోవచ్చు. అది ఎక్కడ యాడ్ చేయాలో చెప్తాను. నేనైతే ఇక్కడ పచ్చి బంగాళదుంపను తురిమేసుకొని వేసుకుంటున్నాను. బంగాళదుంప వేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు వాటర్లో మరిగించండి. ఆ తర్వాత మీరు వాటర్ ఏ కప్పుతో మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు సూజీ రవ్వను వేసి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి దగ్గర పడే వరకు కాస్త మిక్స్ చేసుకుంటూ ఉడికించండి. రవ్వ ఉండకట్టకుండా ఉండడం కోసం. రవ్వ చాలా తొందరగానే దగ్గర పడిపోతుంది. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసి లిడ్తో క్లోజ్ చేసేసి చిన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు మగ్గించండి. మగ్గిన తర్వాత అంతా ఒకసారి కదిపేసి పూర్తిగా కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఇది కాస్త పక్కన పెట్టేసి మనము కచోరీ చేయడం కోసం చికెన్ కీమాని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి బోన్లెస్ చికెన్ని యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 150 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. బోన్స్ ఉంటే బోన్స్ని సపరేట్ చేసేసుకొని ఓన్లీ మజిల్ మాత్రమే వేసేసుకోండి. ఇప్పుడు మనము మామూలుగా అయితే మిక్సీ జార్ పడితే మరీ ఫైన్ పేస్ట్లా అయిపోతుంది. మీరు కావాలంటే చాక్తో కూడా కట్ చేసేసుకోవచ్చు. అది కష్టము అని అనుకున్న వాళ్ళు ఈ విధంగా మిక్సీలో వేసేసి కాస్త మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చికెన్ కీమా రెడీ అయిపోయింది. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసేసుకొని ఉల్లిపాయ కాస్త పచ్చివాసన పోయి ఒక 30% మగ్గే వరకు మగ్గించండి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మీరు తీసుకున్న చికెన్ బట్టి స్పైసీనెస్ కోసం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసేసుకోండి. ఇవి కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసేసుకోండి. అది బ్లాకా వైట్ అనేది మీ ఇష్టం. పెప్పర్ పౌడర్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ కీమా మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. మీరు తీసుకున్న చికెన్ని బట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడటానికి చపాతీ పిండిలాగా అంతా ఒక దగ్గరగా ఉంటుంది. ఫ్రై చేసే కొద్దీ ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతుంది. మనకు ఎగ్ పొరటు వస్తుంది కదా, ఆ విధంగా వస్తుంది అనమాట. సో కాస్త కేర్ఫుల్గా దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ చాలా త్వరగానే ఉడికిపోతుంది. చూసారు కదా, అట్లా మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తున్న కొద్దీ డివైడ్ అయిపోతుంది. ఇలా లిడ్తో క్లోజ్ చేసుకొని మధ్యలో మిక్స్ చేసుకుంటూ దగ్గరుండి ఉడికించుకోవాలన్నమాట. చాలా త్వరగానే ఉడికిపోతుంది. దాదాపు 10 to 15 మినిట్స్, అంతకంటే ఎక్కువ పట్టదు. చూసారు కదా, ఎగ్ పొరటు ఎలా అయితే వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా వస్తుంది. చికెన్ బాగా లేదైతే ఇంకాస్త ఫాస్ట్గా ఉడికిపోతుంది. కాస్త ముదిరింది, ఉడకలేదు అని అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఉడికించండి. చికెన్ ఒక 80% ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలాను వేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కంపల్సరీ అయితే కాదు. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించండి. చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయింది నాకైతే. మీరు తీసుకున్న చికెన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఉడకని వాళ్ళు కొద్దిగా వాటర్ వేసి ఉడికించేసుకోండి. చికెన్ కీమా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్గా స్పైసీగా అయిపోయింది చికెన్ కీమా. సో మనకు స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ కీమా మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనము ఆల్రెడీ రవ్వను ఉడికించి పెట్టుకున్నాం కదా. ఇక్కడ నేను మీకు రవ్వ ఉడికించేటప్పుడు చెప్పాను బంగాళదుంప ఉడికించిందైతే ఎక్కడ యాడ్ చేయాలి అనేసి. రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత ఉడికించిన బంగాళదుంపను యాడ్ చేసేసుకోవచ్చు. అయితే మీరు అక్కడ రవ్వ కోసం 3 గ్లాసుల వాటర్ వేసేసారు కదా. పచ్చి బంగాళదుంప వేసేవాళ్ళు 3 గ్లాసుల వాటర్ని వేసుకోండి. ఒకవేళ బంగాళదుంప ఉడికించి ఇక్కడ యాడ్ చేసుకున్న వాళ్ళు 2 గ్లాసుల వాటర్ని మాత్రమే వేసుకోండి అక్కడ. చూడండి, మనకు రవ్వ ఏ మాత్రం చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా
ఉడికింది. మరీ లూజ్గా ఉండకూడదు. మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న బౌల్ షేప్లో చేసేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, చేతికి నూనెని కానీ లేదా వాటర్ని కానీ అప్లై చేసుకోండి. అప్పుడే మనకు చేతికి ఏమీ అంటుకోకుండా చేయటానికి ఈజీగా ఉంటుంది. మిడిల్లో చికెన్ కీమాని స్టఫ్ చేసేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకుంటూ నేను ఇక్కడ సిలిండర్ షేప్లో చేస్తున్నాను. మీరు కావాలంటే సర్కిల్ షేప్లో కూడా చేసేసుకోవచ్చు. గ్యాప్స్ ఏమీ లేకుండా కాస్త కేర్ఫుల్గా నీట్గా క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసేటది పెద్ద ప్రాసెస్. సో ఇది స్టఫింగ్ నీట్గా రావాలి అంటే పిండి మనకు కాస్త గట్టిగా ఉండాలి. అందుకే మీరు పచ్చి బంగాళదుంప వేసే వాళ్ళు మాత్రమే రవ్వను ఉడికించేటప్పుడు 3 కప్పుల వాటర్ని వేసుకోండి. ఉడికించిన బంగాళదుంప వేసే వాళ్ళు 2 కప్పుల వాటర్ని మాత్రమే వేసేసుకోండి. గుర్తుంచుకోండి. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్న ఆయిల్లో మాత్రమే మనం వీటిని డీప్ ఫ్రై చేయాలి. మీరు హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్న ఆయిల్లో వేశారనుకోండి, పైన కలర్ త్వరగా వచ్చేస్తుంది, లోపల పిండి అనేది సరిగ్గా వేగదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము వీటిని ఫ్రై చేసేసుకోవాలి. వేసిన వెంటనే కాకుండా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేగిన తర్వాత మిక్స్ చేసేసుకోండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. వీటికి కాంబినేషన్గా అల్లం చట్నీ కానీ, టమాటా కెచప్ కానీ, అవి ఏవి లేకపోతే పుదీనా చట్నీ కానీ సూపర్గా ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ టైం స్కూల్ నుంచి రాగానే ఎక్కువ శ్రమ లేకుండా బోలెడన్ని మసాలాలు వేసేసి కాకుండా వాళ్ళు ఈజీగా ఇష్టపడి తినేలాగా లైట్ మసాలాలతో నచ్చేలాగా చేయండి. చాలా ఇష్టంగా తింటారు. బయట తినే కచోరీలలో బోలెడంత మసాలా ఉంటుంది. అది పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పైగా మైదా పిండి అస్సలే వద్దు. సో కాస్త లేట్ అయినా పర్లేదు, ఈజీగా క్విక్ అండ్ ఫాస్ట్గా ఈ చికెన్ కీమా కచోరీలని ప్రిపేర్ చేసేయండి. పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. చల్లటి వర్షం పడుతున్న సాయంకాలం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేను చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం పడింది. సో చాలా ఈజీగా క్విక్ అండ్ ఫాస్ట్గా చేసేసాను. అండ్ మా ఇంట్లో అందరికీ బాగా నచ్చాయి. సో మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఛానల్ని సపోర్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.